నమస్తే. వెల్కమ్ టు వోల్గా న్యూస్. నేను భానుశ్రీ. ఇక అల్లు అర్జున్ కేసు సోమవారానికి వాయిదా పడింది. ఏదైతే అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్‌కి సంబంధించి కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు నాంపల్లి కోర్ట్‌లో. మరి నాంపల్లి కోర్ట్ ఈ నెల 30కి అయితే వాయిదా వేసినట్టుగా పూర్తిగా అయితే తెలుస్తోంది. ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలు చేసేందుకు కౌంటర్‌కి సంబంధించి కూడా ఏదైతే దాఖలు చేయాలో దానికి సంబంధించినటువంటి పిటిషన్ కోసం కూడా కొంత సమయం అయితే అడిగినట్టుగా పూర్తిగా అయితే తెలుస్తుంది. అదేవిధంగా హైకోర్టునైతే కొంతవరకు కౌంటర్ దాఖలు చేయాలని కూడా వీళ్ళు కోరినట్టుగా పూర్తిగా తెలుస్తుంది. తదుపరి విచారణ ఈ నెల 30కి అయితే నాంపల్లి కోర్టు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఏదైతే అల్లు అర్జున్‌కి సంబంధించినటువంటి న్యాయవాదులు కొంత అసంతృప్తికి గురైనట్టుగానే అర్థమవుతోంది. ఏదైతే ఈరోజు ఏం జరగబోతుందా ఏంటి అని కూడా ఈ విచారణలో భాగంగా అసలు ఏమి అంటే కీలకమైన అంశాల మీద విచారణ అయితే కొనసాగినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి అందరూ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా అయితే ఎదురు చూసినట్టుగా మనందరికీ తెలుసు. మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే అల్లు అర్జున్ కూడా ముఖ్యంగా నాంపల్లి కోర్టులో హాజరవుతారని కూడా మనకైతే తెలుసు. ఈరోజు 11:30 సమయంలో. దానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు అక్కడ. అందరూ కూడా అక్కడ సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో ఏదైతే తన మామగారు చంద్రశేఖర్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. తన కుటుంబ సభ్యులతో అదేవిధంగా అల్లు అర్జున్ లీగల్ టీమ్‌తో కలిసి అదేవిధంగా తన తరపు న్యాయవాదులతో కలిసి కూడా నాంపల్లి కోర్టుకు హాజరవుతారని కూడా తెలిసినటువంటి నేపథ్యంలో ఏదైతే శాంతి భద్రతల్ని దృష్టిలో పెట్టుకొని తను వర్చువల్‌గా హాజరవుతారు కోర్టుకి అని కూడా తన తరపు న్యాయవాదులైతే కోర్టుని కోరినట్టుగా అయితే మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో విచారణ అనంతరం ఏదైతే విర్చువల్‌గా విచారణ కొనసాగిన అనంతరం ఈ నెల 30కి అంటే సోమవారానికి కూడా వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. మరి చూడాలి ఏం జరగబోతుంది ఏంటి అని. మనము మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా 3 రోజులు వేచి చూడాల్సిందన్నట్టుగా మనం చెప్పొచ్చు. అల్లు అర్జున్‌కి సంబంధించినటువంటి కేసు మీద అందరికీ ఒక ఉత్కంఠ భరితమైతే మొదలైందని చెప్పొచ్చు. దీంతో పాటు అందరిలో కూడా ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొందనే చెప్పొచ్చు. ఒక పక్క హైకోర్టు దగ్గర కూడా భారీ భద్రత నేపథ్యంలో అందరూ కూడా అక్కడికి ఎవరైతే అల్లు అర్జున్‌కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ మరికొంతమంది వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా పోలీసులు దృష్టిలో పెట్టుకొని కూడా భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒక పక్క అల్లు అర్జున్ కుటుంబానికి సంబంధించి కావచ్చు, అల్లు అర్జున్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఒక ఒక ఆలోచనలోనే పడ్డారని చెప్పొచ్చు. అసలు ఏం జరగబోతుంది ఏంటి ఈ కేసుకి సంబంధించినటువంటి అని కూడా. అదైతే ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నారని కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే రెగ్యులర్ బెయిల్‌కి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేశారు. కానీ 3 రోజుల పాటు కూడా కొంత గ్యాప్ వచ్చిందని చెప్పొచ్చు. ఏదైతే నాంపల్లి కోర్టు ఈ నెల 30వ తేదీకి కూడా విచారణ వాయిదా అయితే వేయడం జరిగింది. మరి సోమవారం రోజు మళ్ళీ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో అయితే హాజరు కావాల్సి ఉంటుంది. ఏదైతే లీగల్ టీమ్‌తో కలిసి అదేవిధంగా తన తరపు న్యాయవాదులను తీసుకొని కూడా నాంపల్లి కోర్టులో కూడా హాజరు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఆ రోజు కూడా ఏదైతే ఈ భారీ భద్రత దృష్ట్యా తను కాన్ఫరెన్స్‌లో ఈ విచారణ అనేది కొనసాగిస్తారా లేదంటే మళ్ళీ నాంపల్లి కోర్టుకి హాజరవుతారా అన్నది కూడా మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మరో 3 రోజులు వేచి చూడాల్సిందే.